అందరికీ నమస్కారం. నా పేరు ఏలూరు ప్రసాద్, నర్సరావుపేట శారదాంబ థియేటర్ వెనుకున్న సిరి అపార్ట్మెంట్లో ఉంటాను. గతంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం ప్రెస్ మిత్రుల ముందుకు రావాల్సిన సందర్భం వచ్చింది. మళ్ళీ తిరిగి అటువంటి అంశం మీదే మేము ముందుకు వస్తున్నాను. ఐపీఎల్ పర్వం, అంతులేని ఐపీఎల్ పర్వం. మీడియా అనేది ప్రజా జీవితంలో ఒక భాగం కాబట్టి మీ అందరి సహకారం కూడా కావాలి. నిర్దాక్షిణ్యంగా కోట్ల రూపాయల అప్పులు చేయడం, వాటిని ఎగ్గొట్టడం, చట్టబద్ధంగా ఎగ్గొట్టడం, చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఆసరాగా తీసుకుని ఇటువంటి కల్చరు మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. నర్సరావుపేటలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ప్రజెంట్ ఈ విషయానికి వస్తే మా అపార్ట్మెంట్లోనే మాకు చాలా సన్నిహితంగా మా అందరికీ స్నేహితుడు అమరా ఇంజనీరింగ్ కాలేజీ అధినేత అయినటువంటి అమరా వెంకటేశ్వరరావు అనేతను మాకు బాల్య స్నేహితులు, చిన్నప్పటి నుంచి మాతో పాటు కలిసి పెరిగిన వ్యక్తి. అతని కుటుంబం ప్రజెంట్ మీ ముందు ఉన్న అందరితోటి చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మా దగ్గర ఉన్నటువంటి డబ్బులు అతని దగ్గర దాచిపెట్టుకోవటం, అతనికి అవసరమనండి మేము దాచిపెట్టుకోవడం కానివ్వండి, అతనికి డబ్బులు ఇవ్వటం జరిగింది. చాలా గౌరవంగా అతను బతుకున్నంత వరకు చాలా గౌరవ మర్యాదలుగా అతను మాతో ప్రవర్తించేవాడు, స్పందించేవాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల అతని కాలేజీని మూసేయటం, ఆ తర్వాత అతని కాలేజీని బ్యాంకు వాళ్ళు ఆక్షన్లో అమ్మేయటం, మాలాంటి వాళ్ళందరూ కూడా ఆ కాలేజీ అమ్మేసి మీ డబ్బులు పూర్తిగా మీకు చెల్లిస్తాను అని చెప్తూ మా అందరినీ చాలా నమ్మకంగా ఉంటున్నాడు. నమ్మకం కాదు, అతను బతుకున్నట్టయితే ఖచ్చితంగా అతను తీర్చేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తే. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి ఆయన భార్య అమరా సుధారాణి అనేటువంటి ఆమె మా అందరితో సన్నిహితంగా ఉంటూ మీ బాకీలు కట్టేస్తాను అని చెప్తూ మభ్యపెడుతూ, ఒక విధంగా చెప్పాలంటే కాలాతీతం చేస్తూ ఆ కాలేజీకి సంబంధించినటువంటి మాకు చేతనైన సహాయం, ఎవరికి కావాల్సిన సహాయం, వాళ్ళ సొసైటీ రెన్యువల్ చేయకుండా ఆగిపోయి ఉంటే మేమే పూనుకుని దాన్ని అంతా రెన్యువల్ చేయించి దాన్ని ముందుకు తీసుకుపోయాం. అయితే ఆ బ్యాంక్ ఆప్షన్ వేసిన తర్వాత బ్యాంకు వాళ్ళకి చెల్లించాల్సినటువంటి పైకం పోను మిగిలిన అమౌంట్ని అమరా వెంకటేశ్వర సొసైటీలో బ్యాంకు వాళ్ళు డిపాజిట్ చేయడం జరిగింది. 4 కోట్ల చిల్లర ఆ బ్యాంకు వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి. అవి కాకుండా అమరా వెంకటేశ్వర పేరుతో ఉన్నటువంటి స్థిరాస్తులు ఉన్నాయి. వీటి మొత్తాన్ని కలిపితే మా బాకీదారులందరికీ వాళ్ళ డబ్బులు ఇచ్చేయచ్చు. వాళ్ళు డబ్బులు లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేసి మానవత్వం లేకుండా ప్రవర్తించేటువంటి వ్యక్తులు నేను కాదు, వీళ్ళు ఎవరు కూడా కాదు. ఇప్పుడు కూడా మేము వాళ్ళని మా కుటుంబానికి సన్నిహితులుగానే చూస్తున్నాం. కానీ ఈ మధ్య జరిగినటువంటి పరిణామాల్లో తను ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ అమ్మాయి ఏంటంటే, పంచడం దీనికి చాలామంది ఐపీలు పెడుతున్నారు కదా, నేను కూడా ఐపీ పెడతాను అనేటువంటి ధోరణిలోకి వచ్చింది. దానికి నర్సరావుపేటలో ప్రత్యేకించి మీకు చెప్పదలుచుకుంటున్నాను మీడియా వాళ్ళకి. ఈ ఐపీ పెట్టేటువంటి విధానం ఒకటి, ఐపీ పెట్టేటువంటి యూనివర్సిటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఎట్లా ఐపీ పెట్టాలి, ఐపీ పెట్టిన తర్వాత ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, రాజకీయ నాయకుల ప్రమేయం ఏంది, పోలీసుల ప్రమేయం ఏంది, ఎంతవరకు ఉందనేది మాకైతే తెలియదు. కానీ చివరికి ఒక లేడీ ఈఎంఐ కూడా నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, పోలీసు ఉన్నతాధికారులు తెలుసు, రాజకీయ నాయకులు తెలుసు అని చెప్పి డబ్బులు అడగడానికి మేము ప్రయత్నం చేస్తుంటే, నాతో కాదు పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడండి అని చెప్తుంది. ఎవరు ఆ పెద్ద మనుషులు అని చెప్పంటే, ఈ ఐపీలు పెట్టించడంలో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు, పోలీసు రికార్డులో ఉన్నటువంటి వ్యక్తులు ఈ అమ్మాయి వెనుకున్నారు. దాంట్లో ఆ ప్రయత్నంలో భాగంగా డబ్బులు అడగడానికి పోతే లేని ఎలిగేషన్ పెట్టి నా మీద దాడి చేశారని, దౌర్జన్యం చేశారనేటువంటి దాంతో పోలీసులకి రాంగ్ కంప్లైంట్ ఇస్తుంది ఆ అమ్మాయి. గత సంవత్సరం ఇలాగే నేను డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడు మాతో మాట్లాడుతూనే లోపలికి వెళ్ళి 100కి ఫోన్ చేసి సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, ప్రజెంట్ ఉన్నటువంటి చరణ్ గారే అప్పుడు కూడా 1 టౌన్ సిఐగా ఉన్నారు, ఆయనకి కంప్లైంట్ వెళ్ళింది. వాళ్ళ సిబ్బంది వచ్చారు, చూశారు. ఇక్కడ దాడి జరిగినటువంటి దాఖలాలు కానీ అటువంటి వ్యక్తులు కానీ మీకు కనిపిస్తున్న వ్యక్తులు దాడి చేసేటువంటి వాళ్ళు కాదనేది మీరే నిర్ణయించుకోవాలి. ఆయన కన్నే హనుమంతరావు అని చెప్పని గుంటూరు వాస్తవ్యుడు, వ్యాపారం చేసుకున్నటువంటి వ్యక్తి. పూరపాటి గుప్తా గారని మెడికల్ షాపులో ఈ అపార్ట్మెంట్ అందరం కలిసి ఉందామని చెప్పని మేమందరం వచ్చిన వాళ్ళం. నా పేరు ఏలూరు ప్రసాద్. సీతారామయ్య గారు, ఆయన పరిస్థితి అయితే ఇంకా దయానీయమైనటువంటి పరిస్థితి. ఆయన ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదో దాచిపెట్టుకుందాం, మీ అందరికీ నమ్మకమైన వ్యక్తి కదా అని చెప్పని ఆయన డబ్బులు ఇచ్చున్నాడు. ఆయన వచ్చినా కూడా తలుపు తీయకుండా, తలుపు లోపల ఉండి కోర్టులో తెలుసుకోండి, నేను చెప్పినటువంటి వ్యక్తుల దగ్గర పోయి మీరు మాట్లాడుకోండి,
అని చాలా రెక్లెస్గా సమాధానం చెబుతూ తప్పుడు కేసులు పెడతాం జరిగింది. నిన్నగాక మొన్న కూడా డబ్బులు అడగటానికి ఆమెని మా డబ్బులు ఎప్పుడు ఇస్తామని గట్టిగా అడిగినందుకు ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తానంటది, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి పోతానంటది. నాకు వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, మిమ్మల్ని ఎంత చూస్తామని చెప్పని మేము మా స్నేహితుడి భార్య అని మేము పరిగణిస్తుంటే ఆ అమ్మాయి అన్నీ మర్చిపోయి ఆ అమ్మాయి మా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేసింది. సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండున్నాం మేము, సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. నిన్న మా స్థాయి దాటిపోయి మా కుటుంబాలను కూడా నా భార్యని, అలానే కొత్తూరు సురేష్ వాళ్ళ భార్యని, ఇట్లా ఆడవాళ్ళ పేర్ల మీద కూడా కంప్లైంట్ ఇచ్చేటువంటి నీచమైన స్థితికి ఆ అమ్మాయి దిగజారింది. వీటన్నిటినీ మీకు తెలియజేయాలని, జరిగిన వాస్తవాలు మీకు చెప్పాలని నా బాధ్యత కాబట్టి తెలియజేయడం వచ్చాను. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను ప్రెస్ ద్వారా తీసుకునేటువంటి విన్నపం ఏంటంటే, అయ్యా చట్టంలో ఉన్నటువంటి లొసుకులు మీరు చూస్తున్నారు. నర్సాపేటలో 100 కోట్ల ఐపీలు చాలా సరదాగా పెట్టేస్తున్నారు. మా కష్టార్జితాన్ని ఏ వ్యాపారం చేసే తెలివితేటలు లేని వాళ్ళు మాత్రమే వ్యాపారంలో ముందున్నటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర మాత్రం మేము ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్ళం కాదు, మేమంతా రూపాయి బేసులు వడ్డీలకు ఇచ్చాం, దానికి సంబంధించిన కాగితాలు లేవని ఎస్పీ గారి దగ్గర పోయి కేవలం మేము దౌర్జన్యం చేస్తున్నామని ఆయన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. అందుకనే మేమంతా కూడా ఒరిజినల్ డాక్యుమెంటు ఎంటీ సైన్ చేసినవి కావు, అమరా వెంకటేశ్వర సంస్థలతో రాసినటువంటి నోట్లు డాక్యుమెంట్లు అన్నింటినీ తీసుకొని ఎస్పీ గారిని కలవబోతున్నాం. ఎందుకంటే ఎస్పీ గారికి తప్పుడు సమాచారం, కాగితాలు లేకుండా అడుగుతున్నామని. ఈ కాగితాలు ఉన్నది తెలుసు, మేము వాళ్ళ